నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీ విద్యార్థులు చేసిన పోరాటానికి మద్దతుగా కాకినాడ నగర సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్లో విజిల్స్ తో నిరసన తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు అఖిల భారత నాయకులు జి బేబీరాణి, పెన్షనర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు డాక్టర్ భానుమతి మాట్లాడుతూ 12 ఏళ్ల కాలంలో 154 ప్రశ్నపత్రాల లీకేజీ జరిగినవని, ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల వేల మంది విద్యార్థులు నష్టపోయారని అన్నారు. ప్రస్తుతం వైద్య విద్యార్థులకు నిర్వహించే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వల్ల 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నెల రోజుల నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్ రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జిల్లా కార్యదర్శి హెచ్ పద్మ, యూట్యూబ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ, దళిత ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, నగర సిఐటియు నాయకులు పల్లెవెల వీరబాబు, మేడిసిట్టి వెంకటరమణ, ఎన్ సూర్యనారాయణ, అనపర్తి ఏడుకొండలో హరినాథ్, సిహెచ్ వేణి, టి రాణి, ఆదర్శ్, సంజయ్, ఇబ్రహీం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో అధిపతిగా ఉండేటటువంటి రాజకీయ నాయకులు, ఇటు కార్పొరేట్ విద్యాధిపతులు కలిపి విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడుకుంటున్నారు. ప్రతి లీకేజీలోని వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కనీసం వారి పట్ల దయ చూపేటటువంటి పరిస్థితి కూడా ఈ ప్రధానికి లేదు. కాబట్టి బేషరతుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అట్లాగే ప్రధాని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, బాధ్యులైనటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా ఏహమైనటువంటి మాటలు మాట్లాడాడు. అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ, ఈ దేశ రక్షణకి కావలసినటువంటి స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ సుప్రీంకోర్టు. ఏ సమస్య వచ్చినా ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టేటటువంటి అవకాశం ఈ భారత రాజ్యాంగం కల్పించింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి లొంగిపోయినటువంటి ప్రధాన న్యాయమూర్తి చాలా ఏహ్యంగా ఆ వీడియోలు నేను చూడను, వాళ్ళు పట్టించుకోను అంటే మరి ఎవరి కోసం ఆయన పనిచేస్తాడు, ఎవరి కోసం ఉంటారు, పాలక వర్గాల సొత్తుగా కొనసాగుతారా? ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐటియు ఈ అన్నిటి మీద సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉద్యమాన్ని కొనసాగుతున్నాం. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ముఖ్యంగా రాజీనామా చేయమని విద్యార్థులు కోరుతున్న సమయంలో ఇప్పటికీ ఒక 25 రోజుల నుంచి నిరసన కార్యక్రమం జంతర్ మంతర్ దగ్గర సాగుతున్నా కూడా విద్యాశాఖ మంత్రి ఏ మాత్రం సిగ్గు లేకుండా తన పదవిని అంటిపెట్టుకొని ఉన్న విధానం మాత్రం ప్రజాస్వామ్య విరుద్ధమైన సంగతి. దానిని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికైనా సరే ప్రజల వల్ల ఎన్నికైన ప్రజాప్రతినిధులు వారు ప్రజలకి నైతిక బాధ్యత వహిస్తూ ముందుగా రాజీనామా చేయాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం అనేది చాలా హేయమైన చర్య. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని కోరుకుంటూ ఈ అమానుష చర్యని సిఐటియు తరఫున అందరం కూడా మేము నిరసిస్తూ ఉన్నాము. అందరూ ఇక్కడ గుమిగూడి చేస్తున్న కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు.